టమాటా చారు అయితే చాలా బాగుంది. ఉప్పు కూర లేకుండా కూడా తినచ్చు, మంచిగా ఉంది. మంచి టమాటా రసం మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రసం పొడి రెసిపీ కావాలంటే మన అడిగి మళ్ళీ ఇంకోసారి వీడియో చేస్తాం. పొడుగుగా కట్ చేసుకోవాలి టమాటాలు. నా స్టైల్లో టమాటా రసం చూద్దాం. చింతపండు కొంచెమే, టమాటాలు ఎక్కువ, ఇవి వేసి టమాటాలు బాగా ఉడికేంత వరకు బాగా సాఫ్ట్గా అయిపోవాలి టమాటా. ఇది ఇంట్లో చేసిన రసం పొడి, ఇది మా అమ్మ చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. దీని రెసిపీ కావాలంటే ఇంకోసారి ఎప్పుడైనా వీడియో చేస్తాను, చాలా బాగుంటుంది. తాలింపుకి చిన్న ఉల్లిపాయ, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు. వెల్లుల్లి క్రష్ చేసి తోలు తీసి వేసుకుందాం. బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఎనుకోవాలి. మా సైడ్ పప్పు గుత్తి వాడతాం ఎక్కువ, కానీ మా అత్తలు అస్సలు వాడరు, గంటతోనే అనిపిస్తారు. నేను పప్పు గుత్తి బాగా వాడతాను. ఇప్పుడు ఇది వాటర్ తీసేసి సాల్ట్ వేసుకొని రసం పొడి, కొత్తిమీర వేసుకొని బాగా ఎనుక్కుంటాను. ఎందుకంటే కొత్తిమీర క్రష్ అయ్యి ఆ ఫ్లేవర్ అందులో వస్తుంది. రసం పొడి ఉండలుండలుగా ఉండకుండా బాగా మిక్స్ అవుతుంది. కొంచెం పసుపు వేసుకొని ఎనుపుకుందాం. పసుపు, కొత్తిమీర మనం తీసుకుని కొంతమంది చేయి పెట్టి పచ్చిగా టమాటాలు నలిపేసి చేసుకుంటారు. నాకు ఎందుకు అదంట హైజీనిక్ అనిపిస్తుంది. ఇదైతే ఈజీ ప్రాసెస్. చూసారా, ఇలా సాఫ్ట్గా అయిపోవాలి. అయిపోయిన తర్వాత ఈ వాటర్ ఇందులోనే వేసేస్తాను. ఇంకొంచెం వాటర్ వేసుకోండి, మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత. తర్వాత బాగా మరిగించాలి. ఇప్పుడు దీనికి తాలింపు వేసి మరిగిస్తాను, ఎందుకంటే నాకు అలా ఇష్టం. తాలింపు వేసి మరిగిస్తాను. వెల్లుల్లి, ఉల్లిపాయ, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, రసాన్ని బాగా ఉడికించుకొని Please like, share and subscribe my channel. Thank you.